Hello viewers, welcome back to CYC. హైదరాబాద్ లో స్కూల్స్ కోసం వెతికే పేరెంట్స్ అందరూ కూడా రెగ్యులర్ గా ఎక్కువగా వినిపించే పేరు ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ పాస్ట్ 1-2 years నుంచి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సిటీలో ఈ స్కూల్ కి సంబంధించి ఓవరాల్ గా అసలు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అవి ఏ ఏరియాస్ లో ఉన్నాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు అసలు స్కూల్ ఎలా ఉంటుంది ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది క్లియర్ గా ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ మనము హైదరాబాద్ లో అసలు ఆర్కిడ్స్ వాళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసుకుంటే హైదరాబాద్ లో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ లో పేరెంట్స్ కి ఆల్మోస్ట్ అందరికి అవైలబుల్ గా ఉండేలాగా ఈ ఆర్కిడ్ స్కూల్ అయితే అప్రాక్సిమేటెడ్ గా ఒక 10 to 12 బ్రాంచెస్ అయితే వీళ్ళు ఓపెన్ చేశారు. మెయిన్ లొకేషన్స్ అవి ఏంటి అన్నది చూస్తే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది జూబ్లీ హిల్స్ లో ఏంటంటే ప్రీ ప్రైమరీ వింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ బాచుపల్లిలో వీళ్ళకి ఒక బ్రాంచ్ ఉంది, బొల్లారంలో ఉంది. వేరే బ్రాంచెస్ కూడా చూసుకుంటే ఇంకా కాప్రాలో ఒకటి ఉంది, ఉప్పల్లో ఒకటి ఉంది, లంగర్ హౌస్ లైక్ మెహదీపట్నం సైడ్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఇవే కాకుండా బండ్లగూడలో ఒక బ్రాంచ్ ఉంది, మన్నెగూడలో ఒక బ్రాంచ్ ఉంది, గుంటూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది. అండ్ దీంతో పాటు కొంచెం అటు సైడ్ ఉండే వాళ్ళకు కూడా కావాలి కాబట్టి షామీర్పేటలో కూడా ఒక బ్రాంచ్ అయితే వీళ్ళు పెట్టారు. మరి ఈ ఆర్కిడ్ స్కూల్ వాళ్ళ కరికులం అండ్ టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకుంటే ఆర్కిడ్స్ అయితే మెయిన్ గా సిబిఎస్ఈ సిలబస్ నే ఫాలో అవుతారనమాట. వీళ్ళ టీచింగ్ స్టైల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ కోసము ఇది వన్ ఆఫ్ ది స్పెషల్ క్వాలిటీ అని చెప్పాలి. స్కూల్లో కిడ్స్ కి కూడా అంటే ఒక పర్టికులర్ ఏజ్ నుంచి రోబోటిక్స్ కానివ్వండి, లేకపోతే కోడింగ్ కానివ్వండి, ఆర్ ఎల్స్ బేసిక్ సైన్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి జస్ట్ థియరీగా మాత్రమే కాకుండా ప్రాక్టికల్ కిడ్స్ త్రూ వీళ్ళు నేర్పిస్తుంటారు. సో దీన్ని ఇన్ జనరల్ గా స్టెమ్ లెర్నింగ్ అనేసి చెప్తారు. అండ్ ఆల్సో క్లాస్ రూమ్స్ అన్ని కూడా డిజిటలైజ్డ్ గా ఉంటాయి. టాబ్లెట్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ త్రూ పిల్లలకి లెసన్స్ అనేవి నేర్పిస్తారు. దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎక్కువగా గ్రాస్ప్ చేసుకుని స్కోప్ దొరుకుతుంది అనమాట. సో పేరెంట్స్ కి కూడా యాప్స్ ద్వారానే మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, అటెండెన్స్ ఎంత ఉంది, హోంవర్క్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుని ఆ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మరి క్యాంపస్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? సో బ్రాంచ్ ని బట్టి క్యాంపస్ సైజ్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే కామన్ గా స్కేటింగ్ రింగ్స్, బాస్కెట్ బాల్ కోర్ట్స్, అలాగే ఇన్ హౌస్ స్విమ్మింగ్ పూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్ని స్కూళ్లలో లైక్ అన్ని బ్రాంచ్లలో కూడా ఉన్నాయి. అండ్ దీంతో పాటు డాన్స్, మ్యూజిక్, థియేటర్ ఆర్ట్స్ ఇది పబ్లిక్ స్పీకింగ్ కి ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ కరిక్యులం లోని వీళ్ళు ఇంటిగ్రేట్ చేసి పెట్టారు. అండ్ ఆల్సో GPS ఎనేబుల్డ్ సేఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి రాకుండా ఉండడం కోసం దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ స్కూల్ ఫీజ్ అనేది ఎలా ఉంటుంది? సో ఇదొక ప్రీమియం స్కూల్ కాబట్టి ఫీజులు ఆ బ్రాంచ్ ని అండ్ ఆల్సో గ్రేడ్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. జనరల్ గా మంత్లీ లేకపోతే ఇయర్లీ బేసిస్ లో చూస్తే ట్యూషన్ ఫీజ్ అనేది ఆల్మోస్ట్ పర్ మంత్ 7,500 నుంచి 12,000 అటు ఇటుగా ఉండొచ్చు. అంటే ఈ లెక్కన మనము పర్ ఇయర్ చూసుకుంటే ఒక 1 lakh అవ్వచ్చు. అండ్ క్లాస్ ని బట్టి కొంచెం 2 lakhs వరకు కూడా వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో బుక్స్, కిట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కి కూడా కావాలి అనుకున్నప్పుడు దానికి ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉంటాయి. మరి ఈ ఆర్కిడ్ స్కూల్ అనేది ఎవరికి బెస్ట్ అన్నది చూస్తే మీ కిడ్స్ జస్ట్ ఒక ట్రెడిషనల్ వేలో పద్ధతిలో వెళ్లే చదువులు కాకుండా కొంచెం టెక్నాలజీ నేర్చుకోవాలి, రోబోటిక్స్ దీనికి సంబంధించి ఆల్సో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉండాలనుకుంటే వాటికైతే అలాంగ్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు. మరి మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ కి వెళ్ళి క్యాంపస్ ని ఒకసారి ఇన్ పర్సన్ విజిట్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి. స్కూల్స్ కోసం వెతుకుతున్న మీ ఫ్రెండ్స్ ఆర్ కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.